ఆ యొక్క స్త్రీకి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి అని చెప్పేసి శాస్త్రం చెప్తా ఉంది. మరి ఎవరు చేసింది ఈ వ్రత కథ అన్న విషయం కూడా పరమేశ్వరుడు పార్వతితో చెప్తూ ఉన్నాడు. పూర్వము చారుమతి అనేటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆ చారుమతి ప్రతినిత్యము అమ్మవారిని సేవలు చేస్తూ, మాతాపిత్రాదుల సేవ చేస్తూ, అత్తామామ సేవ చేస్తూ, భర్త సేవ చేస్తూ కాలం గడిపేది ఆ యొక్క చారుమతి స్త్రీ. ఆ చారుమతి ప్రతినిత్యము దేవాలయానికి ఎగి నగరావమ్మ భాగ్యద లక్ష్మీ బారమ్మ నమ్మమ్మ నీ సౌభాగ్యద లక్ష్మీ ಬಾರಮ್ಮ ಹೆಜ್ಜೆಯ ಮೇಲೊಂದು ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ ಗೆಜ್ಜೆ ಕಾಲ್ಗಳ ಧ್ವನಿಯ ತೋರುತ ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಮಜ್ಜಿಗೆಯೊಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ భాగ్యద లక్ష్మీ బారమ్మ. సమస్త భగవద్బంధువులకు వరలక్ష్మి వ్రత పండగ పురస్కరించుకొని అందరి కూడా శుభాశిస్సులు, శుభాకాంక్షలు. నేడు స్థానిక శాసనసభ్యులు పట్లోళ్ల అనుపమ సంజీవరెడ్డి పుణ్య దంపతుల స్వగృహమునందు అత్యంత వైభవపేతంగా ఈ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించడం జరిగింది. వాళ్ళ పక్షాన అలాగే సనాతన హైందవ ధర్మంలో ఉన్నటువంటి వారందరికీ కూడా పండగ శుభాశిస్సులు. అలాగే ఈ పండుగ గురించి మనం చిన్నగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సాక్షాత్తు పరమేశ్వరుడు అమ్మవారికి చెప్పినటువంటి ఈ వ్రతము వరదాలక్ష్మి వ్రతం. కాలక్రమేణా ఇది వరలక్ష్మిగా రూపాంతరం చెందింది. చారుమతి అనేటువంటి ఒక బ్రాహ్మణ స్త్రీ యొక్క గొప్ప వ్రత కల్పమే ఈ వరలక్ష్మి వ్రతం. శ్రావణ మాసంలో పౌర్ణిమ ముందు వచ్చేటటువంటి శుక్రవారం నాడు ఆచరించాలి అన్నది శాస్త్ర సమ్మతం. కాబట్టి ఈ యొక్క వ్రతాన్ని అందరూ కూడా సర్వ సౌభాగ్యాల గురించి పండుగను చేస్తూ అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుతూ ఉన్నాం. సంతాన వృద్ధి, విద్యా వృద్ధి, అలాగే అఖండ సౌమంగళ్యంతో పాటుగా అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పేసి ఈ వ్రతం చేయడం ద్వారా ఫలితాలు వస్తాయని చెప్పేసి సాక్షాత్తు పరమేశ్వరుడు అమ్మవారితో చెప్పినటువంటి విషయము ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్రతాన్ని చేసి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. మరొక్కసారి అందరికీ కూడా వరలక్ష్మి వ్రత పండుగ శుభాకాంక్షలు, శుభాశిస్సులు. బ్రహ్మశ్రీ మలమంచి మోహన్ జోషి, పురోహితులు, లలితాదేవి వైభవం ట్రస్ట్, నారాయణఖేడ్. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.